వైసీపీలో నాయకుల విడుదల పర్వం అయితే మొదలైంది. అంటే అరెస్ట్ అయిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని జైలు నుంచి బయటికి తీసుకొస్తున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నారు ఏదో రకంగా. అంటే మొన్నటి వరకు ఈ లీడర్లు ఇంకా బయటికి రారు ఇప్పట్లో అనుకుంటున్న నేపథ్యంలో, అంటే వలంనేని వంశీ ఇంకా బయటికి రాలేదనుకోండి. తాజాగా మొన్న వర్మకి బయలు వచ్చింది, రామ్ గోపాల్ వర్మకి ఒక కడప కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించి. అలాగే పోసానికి కడపలో బెయిల్ వచ్చింది. ఆయనకు కూడా ఓబులావారిపల్లి పోలీస్ స్టేషన్లో పోసానిపై ఒక కేసు నమోదైన నేపథ్యంలో ఆయన మీద 196, 353, 111 రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రిమాండ్ నేపథ్యంలో ఆయన్ను రాజంపేట సబ్ జైలుకి తరలించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓబులావారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ అయితే లభించింది. ఇది కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోసానిని కస్టడీని అయితే కొట్టేసింది. ఈ కేసులో పోసాని తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోపక్క మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడలోని SC/ST కోర్టులో విచారణ అయితే జరుగుతోంది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది అనేది ప్రధానంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన. మరింత సమాచారం రాబట్టేందుకు వంశీని మరొక 10 రోజులు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పారు. అంటే ఓకే, వంశీ విషయంలో ఇప్పట్లో బయటకు వస్తారా లేదనేది. అలాగే పేరు నానికి కూడా ముందస్తు బెయిల్ వచ్చింది. అలాగే కొడాల నాని కూడా కొన్ని కేసుల వ్యవహారంలో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఆ మధ్య శ్రీరెడ్డి కూడా ముందస్తు బెయిల్ వచ్చింది. అంటే కొన్ని కేసుల వ్యవహారంలో బెయిల్ తెచ్చుకుంటున్నారు. కానీ బెయిల్ తెచ్చుకున్నా సరే మరికొన్ని కొత్త కేసులు మరికొన్ని చోట్ల జిల్లాల్లో అందుతున్న ఫిర్యాదుల మేరకు మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేస్తారనేది ఇప్పుడు నెక్స్ట్ చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కొడాల నానిని అరెస్ట్ చేస్తారని, అలాగే ఆడుదామాంధ్ర దానికి సంబంధించి భారీ కుంభకోణమే చేశారు అప్పట్లో మాజీ మంత్రి రోజా అని, ఆవిడని అరెస్ట్ చేస్తారని, అలాగే దువ్వాడ సీను ఎమ్మెల్సీ ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆయన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ మీద అని. అంటే లిస్ట్ అయితే ఉంది, ఇంకా పెద్ద లిస్టే ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కాస్తంత రిలీఫ్ అయితే వస్తుంది. ఈ ముందస్తు బెయిల్ రావడం కోర్టు. అలాగే అరెస్ట్ కాబోతున్న వాళ్ళు కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుని సిద్ధంగా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పోసాని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ముందస్తు బెయిల్కి కోర్టుకు వెళ్ళారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి కూడా ఓకే, వాళ్ళకు కూడా బెయిల్ వస్తాయా లేదని. ఏదైతేనే మొత్తానికి బెయిల్ పర్వం అయితే కొనసాగుతుంది. బెయిల్ వస్తున్నాయి, ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోగలుగుతున్నారు. కానీ కేసుల పర్వం కూడా కంటిన్యూ అవుతుంది. ఎక్కడ ఆ కేసులు పెట్టే విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే కూటమి ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు.